నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పోలీస్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు గతంలో ఫోన్లో ట్యాపింగ్ చేసిరనే వార్తతో తెలంగాణ రాష్ట్రం అంతా అదే చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసిర్రు. దీనికి బాస్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కూడా మరి లొంగుబాట అనేది ఒక బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. అసలు పోలీసులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, వీటన్నిటిపైన మరి మనకు మాట్లాడుతాడు అన్నని పిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓయూ శంకర్ అంటే మీ అందరికీ తెలుసు. పోలీసుల గురించి అన్నకి ఇంకెక్కువ తెలుసు, ఈ కేసుల గురించి ఇంకెక్కువ తెలుసు. కోర్టులోకి వెళ్ళి కేసులు వేయడం మరి ఇవన్నిటి విషయాల మీద ఎక్కువగా చేస్తుంటాడు. ఇట్లాంటి దాని మీద ఎలాంటి కేసు ఉంటుంది, అసలు అట్లా చేయడం కరెక్ట్ అని అడుగుదాం. పిఎంఆర్ టీవీ స్టూడియోకు శంకర్ నన్ను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. రండి. నమస్తే. చెప్పండి అన్న, మీరు చాలా కేసులు వేస్తుంటారు, నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే టీచర్ల కోసం కావచ్చు, ఇట్లా అనేక విషయాల మీద వేసారు కదా. వీళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అంటే మీకు కొంచెం లాయర్లతో కూడా మీట్ అవుతుంటారు, పెద్ద పెద్ద అడ్వకేట్లతో. అసలేం ట్యాపింగ్ చేయొచ్చు ఏం కదంటారా? ఎట్లా అట్లా చేస్తారు ట్యాపింగ్? దేశ రక్షణ కోసం కావచ్చు, రాష్ట్ర రక్షణ కోసం కావచ్చు. ఆయన ప్రభాకర్ రావుని మీరు ప్రశ్నించేంత అదాయిరా, మీరు మధ్యలో కూడా అక్కడక్కడ మాట్లాడినట్టు. ఆయన చట్టానికి ఏమైనా అతీతుడా కదా? ఏమైనా అతీంద్రియ శక్తులు ఏమైనా ఉన్నాయి ఆయనకి? ఎవరైనా చట్టం ముంగట అందరూ సమానమే కదా. ఆర్టికల్ 14 ఏం చెప్పుకుంటాం? చట్టం ముంగట అందరూ సమానమైన చెప్పుకుంటాం. మరి చెప్పుకున్నప్పుడు ఈయనేం అతీతం కాదు కదా. చూడండి ఒకసారి, ప్రభాకర్ రావు లొంగుబాట, అమెరికా నుంచి తిరుగు ప్రయాణం, ఆయన అప్రూవర్గా మారుతారా? కొనసాగుతున్న భుజంగరావు తిరుపతన్న విచారణ. భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీస్కు పిలిపించి బెదిరించారు. సంధ్య కన్వెన్షన్ ఎండి ఆరోపణలు. బంజారా హిల్స్ ఠానాలో ఫిర్యాదు, పోలీసులకు కీలక ఆధారాల సమర్పణ. ఎంత ఎట్లా చూడవచ్చు అసలు? ఏంది ఎంత రాచరిక వ్యవస్థ ఉన్నది కదా, దానికి ప్రతిబింబం ఇది. ఎందుకంటే వచ్చిన అదే కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత నేను వాచ్ డాగ్ లాగా ఉంటా అన్నాడు. వాచ్ డాగ్ లాగా లేడైనా క్యాచ్ డాగ్ లాగా ఉన్నాడు. క్యాచ్ డాగ్ అయినా ఆ క్యాచ్ డాగ్ ఏం చేసింది, అందరినీ క్యాచ్ చేయడానికి కోసం రకరకాల విద్యలు పడ్డారు. ఇంకో మాట చెప్పుకోవాలి, ఏంది అంటే సూది కోసం సోదికేనంట. సోదికి వెళ్తే పాత భాగవతాలని బయటపడ్డాయంట. సూది కోసం సోదమ్మ దగ్గరికి వెళ్ళరు, సోదమ్మ ఉన్న భాగవతాలని బయట పెట్టింది. గట్లనే వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ఎట్లా చేస్తారని అసలు ట్యాపింగ్ అంటే ఏంది, అసలు ఎట్లా చేస్తారు చాలా మంది తెలియదు. అసలు ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు? అసలు ఒక వ్యక్తి సాధ్యం అది? ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అన్నా, ఒక వ్యక్తి మీద విచారణ చేపట్టాలన్నా హోంశాఖ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేశ భద్రత గురించిన అంశాల పట్ల కానీ, తర్వాత పరదేశపు గూఢచార వ్యవస్థ మనల్ని ట్యాప్ చేసిందని తెలుసుకోవడానికి కానీ, లేదు ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా జరిగినా కానీ, ఇట్లాంటి విషయాలలో అది హోంశాఖ సెక్రటరీ అనుమతి తీసుకొని రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. మరి మీకు ఎవడిచ్చిండు అనుమతి? ఎవడిచ్చిండు మీకు? ఇవ్వకుండానే మీరు ఎవడి ఫోన్ పడితే మన ఫోన్ తింటారా? అట్లా ఎట్లుంటారు? అసలు నిజమా? బట్ట మీకు ఒక టిస్ట్ చెప్పానా నేను? టిస్ట్ చెప్తాను. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కేసీఆర్, ఆయనే కదా. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. కేసీఆర్ చేస్తూ ఆయన ఫోన్ కూడా ఆయనే మాట్లాడుతుండు, వినాలని విన్నారు. అంత దుర్మార్గులు. సందు దొరికిన కాడ సడేమి అన్నారు, సందు దొరికింది. ఎస్, ఆయనైతే ఆయన అతీతం కాదు కదా వినటోనికి. ఎలా ఎవల కాళ్ళు ఒప్పుకొని అప్రూవల్గా మారితే మీకు శిక్ష తగ్గుతుంది. లేదు అంటే నేనే మందెందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసు కాదు ఇది. మరి ఎవరు చేయాలి? ఇది NIA నన్న చేయాలి, లేదా సిబిఐ అన్న వేయాలి, లేదా ఈడీ అన్న వేయాలి. ఈడీ ఎందుకు చేయాలంటే ఎలక్షన్ల ముంగట వీళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిండ్రు కదా, పోలీసు జీబులల్లా, పోలీసు వాన్లల్లా డబ్బులు మనీ లాండరింగ్ ఉందంటారు. ఎస్, అందుకని NIA అన్నా, సిబిఐ అన్నా, ఈడీ అన్నా వేయాలి.
మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థమైతలేదు. గతంలో గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ కోసం సిబిఐని రాకుండా ఓ జీవో తీసుకొచ్చిండు. మేము ఎవరో సహకరించమన్నారు. సో ఇట్లాంటి దరిద్ర పౌర ప్రభుత్వం మనకు అవసరం లేదనుకునే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకున్నాం. మరి నువ్వన్న వచ్చిన తర్వాత ఈడికి తలుపులు తెరవచ్చు కదా. ఇట్లాంటి కేసులు నువ్వు చేయడానికి నీకు అర్హత లేదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ అంశం అనేది ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అనేది ఒక రాష్ట్రంతో ముడిపడి ఉండలే. అవును, పక్కకున్న ఆంధ్ర ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి, ఇంకా ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలకన్నిటికి సంబంధించిన అంశం ఇది. కేంద్ర మంత్రి కూడా చేసి ఉంటారు కిషన్ రెడ్డి గారు. ఇట్లా బరాబరి చేసి ఉంటారు. బరాబరి ఫోన్ నంబర్ ఉంటే వాళ్ళు ట్యాప్ చేస్తారట. అంతే. మరి ప్రధానమంత్రి గారిది కూడా చేస్తారు. అసలు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సాఫ్ట్వేర్ ని ఎట్లా బిగించారు, ఎట్లా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అనేది ప్రధానమైన. మరి వీళ్ళు ఇంత ట్యాపింగ్ చేస్తుంటే కేసీఆర్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేడు? మరి ఆయన ప్రభుత్వంలో ఎందుకు బయట? ఆయనకు తెలియకుండా జరిగిందా? ఏందన్నా ఆయనకు తెలియకుండా జరిగిందా? మీరు కేసీఆర్ అనుమానిస్తురా? పిల్ల మొగల సంభాషణ వినేటోళ్ళు వీళ్ళు నేను ఆయన సొక్కపూసనే. జనగామ జిల్లాలో దేవరుప్పల మండలంలో ధరావత్ తండలో కేసీఆర్ కు బాధ అని చెప్పుకుంటూ రోధిస్తున్న రైతు సత్యమ్మ ఈయన ఓదారుస్తుండు. ఇంత మానవతావాది మీద మీరు నిందలేయడం కరెక్టా? ఇంత ప్రేమగల వ్యక్తి కాంగ్రెస్ అసమర్థతోనే. నేనేమంటున్నా అంటే వీళ్ళని కేటీఆర్ అంటుండు కదా, కేటీఆర్ అదే ఫేక్ మంత్రి ఆయన అంటుండు కదా. ఏమంటుండు అంటే ఒకరిద్దరు తప్పు చేస్తే ఒకరిద్దరు అవలగాల్లో అది కూడా ఎవరైనా తప్పు చేస్తాను. సిగ్గుండాలి నీకు సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే కేటీఆర్ నువ్వు ఒక మంత్రివి, గౌరవప్రదమైన హోదాలు ఉన్నావు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవి. ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాటకు వెనక మాటకు ముందు. అరే చిల్లర జోకులు వేస్తుండ అన్ని స్టేజ్ల మీద. అయిపోయింది. మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు, ఎవ్వడు కూడా నమ్మడు. ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తాను కదా. మరి ఇక్కడ ప్రజలలోకి వచ్చి తిరుగుతుండు కదా. అంతకు ముందు కింద పడకుండా మంచిగానే ఉన్నాడు కదా. మరి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎందుకు ఓలే అక్కడ చెప్పలే ప్రజల సమస్యలు? నీకు నేనేమంటున్నా, కాంగ్రెస్ నేను సమర్థించటెళ్ళే, కానీ కాంగ్రెస్ కి ఇచ్చింది 3 నెలల పాలనే. 3 నెలల పాలనలలో మొత్తం 3 నెలల పాలన జరిగిపోయింది. 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు అసమర్థత వల్లనే కరువు వచ్చిందట. 3 నెలల్లోనే వీళ్ళ అన్ని పాపాలు చేసేసిండ్రా కాంగ్రెస్. మరి నీ పాపం ఏం లేదా? నీ పనితీరు ఏం లేదా? నీ వైఫల్యం ఏం లేదా? అట్లా కాదు కదా. ఎస్ నువ్వు కేసీఆర్ ఓడిపోయింది కదా, అయినా వైఫల్యం ఏముంటది? ఆయన చేసిన దరిద్రమే కదా. ఇవాళ తెలంగాణ 7 లక్షల కోట్లు, 5 లక్షల కరువు గురించి పొలాలు ఎండిపోవడం కేసీఆర్ కారణమా? ఆయన ఏమంటాడంటే 2 పనులు ఇరిగిపోయినంత మాత్రాన పళ్ళన్ని ఊడగొట్టుకుంటామా అంటాడు. అంటే ఏమన్నట్టు? సోయున్నోడు, అనుభవం ఉన్నోడు, రాజకీయ విచక్షణ ఉన్నోడు అట్లా మాట్లాడతాడా? పనులకు దేనికి సంబంధం? కాళేశ్వరానికి ముడి పెట్టిండు. పళ్ళకు కాళేశ్వరానికి. అసలు నోటి పనులకు లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరానికి ముడి పెట్టిండు. ఒక్క పన్ను పోతే మిగతా పనులు ఎంత లూజ్ అవుతుంది తెలియదు. కనీసం జ్ఞానం లేదు వీళ్ళకు. అయినా కానీ పనులు అనేదన్నా బై బర్త్ మనకు పుట్టిన తర్వాత ప్రతి జంతువుకు మనిషికి వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు మనుషులు కట్టేది కదా, అంటే బై డిఫాల్ట్ అది పెరగలేదు కదా. మనుషులు కట్టిండ్రు, దానికి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో పనిచేయాలి. అంటే జియోగ్రాఫికల్ సర్వే ఉండద్దు, దానికి డిపిఆర్ ఉండద్దు, దానికి అసెస్మెంట్స్ ఏమి ఉండద్దు. అంతా నీ ఇష్టమైనట్టు. ఏమంటాడంటే చెమట ఓడిచి కట్టినా, నేనే ఇంజనీర్ నై కట్టినా. ఏమైందా ఇంజనీరు? ఎందుకు కూలిపోయిందా ఇంజనీరు?
ఎందుకు కూలిపోయింది? లక్షల ఎకరాల కన్నా కోటి మాగానే అన్నాం కదా, కోటి మాగానికి నీళ్ళు ఎందుకు అందియలేకపోయింది? కాళేశ్వరం చెన్నేశ్వరం లాగా ఎందుకు మారింది? ఎందుకు మారింది? ఇలా నువ్వు పోయి మళ్ళా ఏదో దొంగడుపులు పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలంటుండు, ఈయన ఇచ్చిండ మరి? అడుగుతున్నా. ఇక్కడ ఫసల్ బీమా యోజన అని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము అన్నింటికి ఇన్సూరెన్స్ ఉంటది. బండికి ఇన్సూరెన్స్ ఉంటది, బస్సుకి ఇన్సూరెన్స్ ఉంటది, కారుకి ఇన్సూరెన్స్ ఉంటది. పండిన పంటకి ఎందుకు ఇన్సూరెన్స్ ఉండద్దు అనే మోటోలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది. సరే, ఈ రాష్ట్రంలో 10 మందికి అందుతుందా, 20 మందికి అందుతుందా, లేకపోతే 1,00,000 మందికి అందుతుందా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకంటే మేము కట్టిన ట్యాక్స్ల కొద్దీ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మాకియాల్సిందే. మరి మా రైతుకి ఇవ్వడానికి అడ్డుకున్న ఈ ద్రోహి మరి ఇప్పుడు అడుగుతున్నాడు కదా, ఎండిన పంటలకు 25,000 ఎకరాలు ఎవడన్నా అడుగుతున్నావు? నీ ప్రభుత్వం ఉన్న రోజులు ఫసల్ బీమా యోజన అనేదాన్ని అమలు చేసినవా? చేయలేదా? ఇలా ఎండిన పంటకు ఫసల్ బీమా యోజన వస్తుండే కదా, చేసినామంటారు కదన్నా. ఎక్కడ చేసిండు? రమ్మను ఒకసారి. ఎవరికైనా ముఖం ఉంటే, ఆ పార్టీలు ఎవరికైనా ముఖం ఉంటే రమ్మనూరి ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో అమలు కాలే. మరి నువ్వెందుకు ఇయ్యలే 25,000? ఎప్పుడు ఇయ్యలేదా? ఎందుకు ఇయ్యలే? నువ్వు ఇయ్యలేదా? ఎందుకు ఇయ్యలే? ఈ 10 ఏళ్లలో వరదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ ఇయ్యలేదా? ఎక్కడ ఇచ్చిండ్రు? 10,000 రూపాయలు. అది మొన్న పోయిన సంవత్సరం వడగళ్ళ వాన పడితే 10,000 రూపాయలు ఇచ్చడానికి నానా పరిశాన్ చేసిండ్రు. ఎందుకు ఇచ్చారు అప్పుడు? కొన్ని 10,000 అని ఇచ్చారా? 10,000 రూపాయలు అది 10,000. ఇప్పుడు వచ్చి 25,000 అడుగుతుండు. సరే, రైతుకి అని నేను తప్పనా? 25,000 నువ్వు ఉన్నప్పుడు ఏం పొడిచినవో చెప్పు. అడిగేటోడు ఖరాతు ఉండాలంటావు. నువ్వున్నప్పుడు ఏం పొడిచినవో, నువ్వున్నప్పుడు 25,000 ఎందుకు ఇయ్యలేదో గది ముందు చెప్పరా? ఆయన ఉన్నప్పుడు ఏం ఎండిపోలేదట. ఎప్పుడు ఎండిపోలే, ఏం కొట్టుకోపోలే. తెలంగాణ మొత్తం పచ్చటి నీళ్ళు, పచ్చటి పంట పొలాలతో ఇట్లా తులతూగింది కదా. ఆయన 1,00,00,000 ఎకరాలకు ల్యాండ్ ఇస్తే ఎండబెట్టిరు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటుండన్నా. 3 నెలల్లో నువ్వు 10 ఏళ్ళు చేస్తే పలిగిపోయింది, 3 నెలల్లో మునిగిపోయిందా? 3 నెలల్లో మునిగిపోయిందా? ఇంతమంది పోయారు కదా, వేలాది మంది ఎందుకు పోయారు అంటావు? అదొకటి ఉంటది కదా, భాగవతాలు ఆడేటోళ్ళు ఉంటారు కదా, రాసుకొచ్చారు కూడా. అదే భాగవతాలు ఆడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటలేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, బసవన్న లెక్క ఎంబట వేయరు, ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేయండు, వీడే పెద్ద క్రిమినల్ అని చెప్పేసి రాఘవేందర్ రావు అని ఇంకా కొందరు పెద్ద తమ్ముడు ల్యాండ్ కబ్జా, రైతులను టార్చర్ పెట్టారు అనేది ఉంది. మళ్ళీ ఈయన ఎంబటే పెట్టుకుని పోయిండు. సంతోష్రావు కూడా భూ కబ్జా కేసులు ఉన్నాడు. అవును, గాదర్ కిషోర్ ఉన్నాడు వెనకాల. ఆయన మీద ఇసుక దోపిడీ, దొంగ, మరో నయం అంటారు. వాళ్ళని ఎంబడే పెట్టుకుని పోయిండు. ఎట్లా చూస్తారు? ఒకటి తర్వాత ఒకరిద్దరిని పార్టీలు చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేస్తారు. పార్టీలో వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నాడు. కరెక్టేనా? దీనికి ఏమంటారు? నువ్వేం పొడిచినావు? నువ్వు చేసింది అదే కదా. ఏం చేసి ఉద్యమ నాయకులని, ఉద్యమకారులని వద్దని ఉద్యమ ద్రోహులని ఎంబడ పెట్టుకున్నావు కదా. నీ పార్టీలకు నీ ఉద్యమకారులు ఉండగా ఉద్యమకారులను బయటికి పంపి ఉద్యమ ద్రోహులని లోపలికి పిలుచుకున్నావు కదా. పిలుచుకుంటే ఏమైంది? ఇలా ఒక్కొక్కడు బయటికి వెళ్ళిపోతుండు. వాని అవసరం అది, వాని అవసరం. ఈయన పార్టీ వాళ్ళు నాకు తీసుకున్నాడు అవసరమా? ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు తీసుకు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పినాం మేము, ఇలా మీ పార్టీ ఏం గొడవలే అని కేసీఆర్ అంటుండు. కేసీఆర్ చెప్పండి సార్. వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, ఏంటంటే మీ పార్టీ ఏం గొడవలే, మీ పార్టీలో నాయకులు ఏం తక్కువ లేరు, ఈ చిల్లరగాలనే తీసుకోవాలా? ఆడ గెలిచి అంటే పోయిన వాళ్ళు చిల్లర గల, తీసుకున్నోడు చిల్లర గల, లేదంటే అడుగుతున్న కేసీఆర్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థిస్తుంది. కేసీఆర్ కష్టకాలంలో వాళ్ళు అన్యాయం చేసుడైతే కష్టమే. ఆయన చేసిన పనే ఆయనకు తిరిగి రివర్స్ గిఫ్టా, గిఫ్ట్ అంటారు కదా. అరే ఏమంటారు కదా, అరే అప్లై ఇట్ కెన్ రిప్లై అంటారు. అట్లా ఉన్నది కథ. ఎందరితోనో పోరాడం, ఎందరినో పాతరేశాం, పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిది.
అంటే ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు అంటున్నారు దేనికోసం అనేది, పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిదని. పోలీసులు కరెక్ట్ పని చేస్తున్నారు ఇప్పుడు ట్యాపింగ్ మీద కూడా వస్తుంది పోలీస్ అంటే ఏందో. పోలీసు వాళ్ళు అంటే చట్టము ఎవరికైనా చుట్టం కాదు, నువ్వు వచ్చిన సారీ చట్టం ఎవరికైనా చుట్టమే, నువ్వు వచ్చినప్పుడు నీకుంటా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకుంటా అని తిరగదోడుతుండ్రు. అందుకే కదా. ఇది ఎన్నో పేజీ చూడు, ఇది ఎన్నో పేజీ అబ్బా? 7 9వ పేజీకి పోదాం. ట్యాంపరింగ్ కోసం ట్యాంపరింగ్ అని వస్తుంది. ట్యాపింగ్ అంటే 7 ఉందా? ఇది ఎన్నో పేజీ? 9లో లేదు కదా మరి. ఇది 9 ఇక్కడ ఉంది. ఇది 9, ఇది ఏంది ఇక్కడ 11 కాదు. ప్రభాకర్ రావు లొంగుబాటు అని ఇదంతా కొంత స్టోరీ రాశారు. అప్రూవ్గా మారుతారా, టానాకు సంధ్య కన్వెన్షన్ ఎండి అని ఇదంతా రాశారు. సార్ దీనికోసం మాట్లాడుతుంది. దీన్ని ఏం చెప్తారు చెప్పు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చదవండి ఒకసారి. మీరు ఏదో చేశారు కదా, ఫోన్ చేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్లు మీరు ఎలా చేస్తున్నారో గత ప్రభుత్వం చెప్పింది మేము చేసామని వ్యాఖ్యానించారనే విషయం తెలిసింది. అయితే మీరు ఏం చెప్పాలనుకుని హైదరాబాద్కు వచ్చి చెప్పండి, లేదంటే తెలంగాణ పోలీస్ అధికారిక ఈమెయిల్కు వివరాలు పంపండి అని సదరు దర్యాప్తు అధికారి చెప్పగానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసిండట. అంటే మనం ఒకటే పోలీసులము, మీరు నన్నెందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు అని అన్నాడట. తర్వాత అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చానని 2-3 నెలల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు మేఘాల మీద దర్యాప్తు అధికారులు ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడ్డట్టు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాదిరిగానే నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోనున్నట్లు సమాచారం అని పెడుతురు. మనకు క్యాన్సర్ ఉందట, ఆయనను బాగా ఇబ్బంది పెట్టుడు ఈ ప్రభుత్వం చేసాడు. కరెక్ట్ అంటారా? క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా పోయినట్టు ప్రభాకర్ రావు. ఇంతకుముందే అన్న చట్టం ముందట అందరూ క్యాన్సర్ వచ్చినా సరే చట్టం ముంగట అందరు సమానులు. వీళ్ళు తీసుకుపోయి లోపల పెట్టలే. రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఉంటే తీసుకుపోయి లోపల పెట్టలే. కోదండరామ్ ఇల్లు బద్దలు కొట్టలే, బండి సంజయ్ ఇల్లు బద్దలు కొట్టలే, మిమ్మల్ని కొట్టలే, మిమ్మల్ని కూడా తీసుకుపోయి మిమ్మల్ని కొట్టలే. నా రూమ్ ముందుకి 5 మంది పోలీసులను పంపలే. అప్పుడు తప్పు చేసారు కాబట్టి ఒక వీళ్ళు ఏం తప్పు చేసారు, ఏం తప్పు చేసినావు చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు బరాబరు దొరకబట్టి తర్వాతనే కదా కేసు కట్టేది. నిజంగా నిజాలు అనేది నాకు నమ్మబుద్ధి అయితే లేదని ఇవన్నీ చూస్తుంటే. ఇగో నిజాలా అబద్ధాలా అని తెలియాలని రాజకీయ పార్టీలు అంటే 2 సేమే ఉంటాయని, దొందే ఉంటాయని ఇగో సుప్రీంకోర్టు సీజేకి సుమోటోగా తీసుకోండి. ఈ దేశ భద్రతకు సంబంధించిన అంశం అని సుమోటోగా తీసుకోమని లెటర్ పెట్టండి చూద్దాం. దాని తర్వాత ఏం చేసిన సరే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందో తీసుకోలేదు, కానీ ఈ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి ఇగో ఎన్ఐఏకు పెట్టిన మీరే ఎన్ఐఏకు పెట్టిన హోంశాఖ సెక్రటరీకి లెటర్ పెట్టిన, ఎన్ఐఏకు పెట్టిన, సిబిఐకి పెట్టిన. లెటర్ రిప్లై వచ్చింది చూడాలి, ఇంకైతే రిప్లై రాలేదు. మరి ముగ్గురు కలిసి ఆడే నాటకమా లేకపోతే ప్రజారక్షణ? కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం ట్యాపింగ్ మీరు నమ్ముతారని ట్యాప్ చేసి బరాబర్ నమ్ముతున్నా. బరాబర్ నిజంగా అట్లా చేయొచ్చా? బరాబర్ ఓన్లీ నార్మల్ కాల్సా? తాత జాగిరే కదా, ఏది పడితే నార్మల్ కాల్సేనా వాట్సాప్ కాల్స్ అన్ని చేస్తారు. వాట్సాప్ కాల్స్ అన్ని అంటే తెలంగాణలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ప్రతిదీ సినిమా హీరో. మీకు ఒకటే ఒక సందర్భం చెప్తున్నాం. ఇప్పుడైతే ఇలా ఈ సంధ్యా కన్వెన్షన్ ఎండి అయితే నేను చెప్పినోడు కాదు కదా, మీరు చెప్పినోళ్ళు కాదు కదా, ఈయన వచ్చి కంప్లైంట్ చేసిండు కదా, మరి చెయ్యి విచారణ చెయ్యి. విచారణ నీకు నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నీ చేతిలో పెట్టుకోకు. దేశ రక్షణ కోసం ఎన్ఐఏ ఉంది. సరే సిబిఐ ఈడీ అంటే అది బీజేపీ పార్టీలో తొత్తు అనుకుందాం, వాళ్ళకు తొత్తు అని. మరి ఎన్ఐఏ ఉంది కదా, పారదర్శకంగా పనిచేస్తుంది కదా, దానికి అభయప్పు.
సరే చదువు, మీరు చదవండి. మధ్యవర్తిత్వం నేర్పింది ఎవరు? ప్రభాకర్ రావు తన క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాకే అమెరికా నుంచి తిరిగి వస్తారని ఇంతకు మునిపే దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఉన్న ఫలంగా తన మనసును మార్చుకొని హైదరాబాద్ వస్తుండటం వెనుక ఒక కీలక వ్యక్తి మధ్యవర్తిత్వం నేర్పినట్లు అంటారా? పశ్చిమ మండలం పోలీసులు చర్చించుకుంటున్నారు. ఒక వ్యక్తి ప్రభాకర్ రావుతో మాట్లాడి పరిస్థితి మరింత జటిలంగా మారకముందే పోలీసులు ఎదుట లొంగిపోవడం మంచిది, లేదంటే మీరు వచ్చే వరకు ఇతర నిందితులకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవు. పైగా ఏందన్నా సోదాలు జరుగుతున్నాయి. సరే ఇది పక్కన పెడితే ఈయన వచ్చేదాకా వేరే వాళ్ళకి బెయిల్ రాదా? అంటే వాళ్ళ బెయిల్ కోసం ఈయన వస్తుండా ఇటు దగ్గర రావాలి కదా, మళ్ళా అందరు కలిపి అంటే అక్కడనే ఉంటే అన్ని రోజులు వీళ్ళు ఉండాల్సిందేనా? ఈయన అక్యూజ్ అబ్స్కాండ్ లో ఉన్నాడు అని దీంతో కాలయాపన అవుతుందేమో అని ఇప్పుడు ప్రణీత్ రావుకు, రాధాకిషన్ రావుకు, ఈ తిరుపతి అన్నకు వీళ్ళందరికి ఇబ్బంది అవుతుందని ఆయన పిలిపిస్తారు. ఏంది? అవును. మళ్ళా మీరు వచ్చే వరకు ఇతర నిందితులకు బెయిలు వచ్చే అవకాశం లేదు. పైగా మీర్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ సాయం తీసుకునేదాకా పరిస్థితి వెళ్తే మీకు కూడా మంచిది కాదు. నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుందని సముదాయించినట్లు తెలిసింది. అంతేకాకుండా పోలీస్ శాఖలో ఉండేదంతా మన వాళ్ళేనని, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. అంటే నేను మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటుండేంది, మళ్ళీ ఇంకా ఇబ్బంది లేదు ఏందన్నా? ఫైనల్ ఒకవేళ తప్పు ఉంటే ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే కదా. అంటే ఏదో నాకు అర్థం కాలేదు. మళ్ళీ శిక్ష పడాల్సిందే కానీ ఇంటర్పోల్ సహాయం తీసుకొని ఆ నుంచి ఆయన తీసుకొని వస్తే ఏంటది? ఇంటర్పోల్ అంటే ఇంటర్పోల్ అనేది ఇక్కడి సమాచారాన్ని అక్కడ చేరవేసి వాళ్ళ పోలీస్ సహాయం తీసుకొని ఈయనను పట్టుకొస్తారనమాట. ఆధ్వర్యంలో సొంతంగా కాకుండా ఇక వాళ్ళ ఆధీనంలో ఉండాలేమో. అది ఇంక ఇబ్బంది అయితే అంటావు. ఇప్పుడన్నా ఏదైనా సర్దుకోవచ్చు ఎవరితో మాట్లాడడానికి. అంటే తప్పించుకొని పారిపోతే పట్టుకొచ్చినట్టు ఉండద్దు. అది మన పోలీస్ శాఖకి చెడ్డ పేరు. రమ్మని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుండ్రు. అది మరి వస్తే దొరికిపోతాడు కదా, దొరకాల్సిందే కదా, లోపలికోవాల్సిందే కదా. ఎప్పుడైనా లోపలికోవాల్సిందే, వాళ్ళు పట్టుకొచ్చినా లోపలికోవాల్సిందే, ఈయన వచ్చి అయినా లోపలికోవాల్సిందే. క్యాన్సర్ పేషెంట్ ఇట్లయితే మరి ఇంకా క్యాన్సర్ ముదురుతుంది కదా. ఎవరన్నారు ముదురుతుందని? ఇది అంటే సామాన్య హాస్పిటల్ తెలంగాణలో లేరా ఫేమస్ డాక్టర్లు ఉన్నారు? అవునా? హాస్పిటల్ ఇప్పుడు ఫేమస్ డాక్టర్లు ఉన్నారు కానీ అరెస్ట్ ఉంటే మరి అమెరికా ఎందుకు? అమెరికాదే వైద్యం అవుతుంది కానీ భారతదేశంలో ఉన్నది కాదా? కాదన్నా, ఇంత ఫేమస్ మరి అది తెలిసి కూడా అమెరికాకు పోయినట్టే. తెలిసి క్యాన్సర్ చికిత్స వేయండా, తెలియకుండా వేయండా? అది కూడా క్యాన్సర్ చికిత్స అంటావా ట్యాపింగ్ చికిత్స? మరి ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందా ట్యాపింగ్ వచ్చింది ఏమో, అది ఆయన చెప్తాడు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి. నిజంగా క్యాన్సర్ మనం అందరం పోలీసు వాళ్ళమే ఇంత గాయ ఎందుకు చేస్తున్నారు? రేపు మీరు కూడా ఉంటారు, నెయ్యాల నేను ఉన్నా, రేపు మీరు కూడా ఉంటారు అని బుజ్జగింపు లేదా మొదలు పెట్టినట్టున్నాడు. నిన్నను మొన్నను అన్ని పేపర్లు రాస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్న విషయాలు తెలియదు కానీ ఎవడైనా ఇది దేశద్రోహానికి సంబంధించిన కేసు బరాబరి ఎన్ఐఏకి ఇస్తే అన్ని బయటకు వస్తుంది. అప్రూవర్గా మారుతారా? ఈ కేసు కోర్టులో నిలబడాలంటే బలమైన సాక్ష్యాధారాలు అవసరమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే బలమైన సాక్ష్యాధారాలు అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ను ప్రయోగించి అవసరం. మైపాల్ చదవండి ఒకసారి. మైపాల్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ని ప్రయోగించిన ఐపీసీలోని సెక్షన్లు పెట్టిన విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగింది అనడానికి కోర్టుకు పక్కా ఆధారాలు అవసరం అని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెప్తున్న నేపథ్యంలో ఏ సాఫ్ట్వేర్ వాడారు? ర్యాండమ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రోజర్ టూల్ ర్యాట్ ను టార్గెట్ ఫోన్ లో ఎలా ప్రవేశపెట్టారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే వివరాలు రాబట్టడం కష్టమేనంటున్నారు. ఇక దర్యాప్తు అధికారుల విచారణ సందర్భంగా అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(3) ప్రకారం చెల్లుబాటు కాదని ఏసీపీ డిఎస్పీ స్థాయి అధికారుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం చెల్లుబాటు అయ్యేలా చట్టంలో ఉన్న కోర్టు నిందితుల మాట మరిస్తే ఇబ్బందేనని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులకు శిక్ష పడాలంటే పాత్రధారులైన నిందితుల్లో ఎవరైనా అప్రూవర్ గా మారితే తప్ప అది సాధ్యం కాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావు లేదంటే ప్రణీత్ రావు సిద్ధమైతే వారిని అప్రూవర్ గా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఈ ట్యాపింగ్ అంశాన్ని రెండుగా విభజించినట్లు తెలుస్తుంది. మొదటి ఇంటెలిజెన్స్ కాగా రెండోది ఆపరేషన్స్. ఇంటెలిజెన్స్ కేటగిరీలో ప్రభాకర్ రావు ప్రణీత్ రావు నేరుగా ఉండగా మిగతా నిందితులంతా ఆపరేషన్ కేటగిరీలో ఉన్నట్టు తెలుస్తుంది. తేడా కొడుతుంది ఏందన్న, ఇంటిలు అరెస్ట్ అవుతారా అట్లా కాదు, శిక్ష పడుతుందా పడదు వీళ్ళకు? అట్లా కాదు, వీళ్ళు అప్రూవర్ గా మారితేనే మైపాల్ ఇది ఫోన్. ఈ ఫోను ఎవరు ట్యాప్ చేసిండ్రు, ఏ సాఫ్ట్వేర్ వేయబడ్డది, అది ఎట్లా ట్యాప్ అయింది అనేది ఈడీ అధికారులు కవితను విచారిస్తుండ్రు. ఏమేమి మీరు చేసిండ్రు, ఏ రకంగా మాట్లాడిండ్రు అనేది అయితే విచారణ జరుగుతుంది కదా. అట్లనే నేనేమంటున్నా, ఇది ఇంత నీకు సమస్యాత్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఈ ఎన్ఐకి ఇవ్వచ్చు కదా. ఎన్ఐకి వాళ్ళు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు తెలుస్తారా? వాళ్ళు తెలుస్తారు పక్క. వాళ్ళకు ఫుల్ అథారిటీస్ ఉంటాయి, నువ్వు వేయాలంటే మళ్ళా హోంశాఖ సెక్రటరీ. అదే నేను అంటున్నా ఈ ప్రభుత్వాన్ని ఏమంటున్నా, అయ్యా మీరు చేయకండి, ఎన్ఐ కన్నా సిబిఐ కన్నా అది సరే. సిబిఐకి నమ్మకం లేదు మీకు, ఎన్ఐకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి తీసుకోవచ్చు. అట్లా ఇవ్వచ్చు, బరాబరి ఇవ్వచ్చు. వాళ్ళకి అప్పచెప్పుండ్రి, వీళ్ళు దొంగల దొరల వాళ్ళు తెలుస్తారు కదా. మీకు అంత డౌట్ ఉంటే ఒక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్ఐఏను పనిచేసేటట్టు ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసేటట్టు మీరు చేయండి. అప్పుడన్నా మీకు నమ్మకం కదా. సుప్రీంకోర్టు అయితే అంటే నమ్మకం కలగాలి కదా కొంచెం. సో కాబట్టి వాళ్ళకిచ్చి మీరు చేపియండి. కేసు తప్పుడు దారి పట్టది. లేదు ఈ కేసుని పక్క దారి పట్టియాలనుకుంటే మాత్రం మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి. అప్పుడు ఆధారాలు ఏం దొరకాయి, ఆధారాలు దొరకకపోవడం ఏందన్నా? మరి పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకు, డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? వీళ్ళే క్రియేట్ చేస్తారు. రేపు ఏమైతుంది మరి, వాళ్ళు చేయలేదని కిందకి వెళ్ళిపోతుంది కదా. అంతే, వీళ్ళే క్రియేట్ చేస్తారు. అందుకని అంటున్నా కదా, రాజకీయ అవసరాలు. ఇలా నిన్నటి దాకా రేవంత్ రెడ్డి ఉండే ఈ బోన్లా, ఈ గడిలా, రేపు ఆ బోన్లా కేసీఆర్ ఆ బోన్లా నిలబడ్డాడు. అంటే అపోనెంట్లు అంటే వాళ్ళే ఉన్న రాజకీయ నాయకులు కాబట్టి అది ఎట్లుంటది అంటే వాళ్ళు కాపాడుకోవాలి కదా. సరే, మూడో రోజు ముగిసిన విచారణ, విచారణలో ఏం చెప్పారో మీరు చదవండి. మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలను 3వ రోజు కస్టడీలో భాగంగా పంజగుట్ట పోలీసులు ఆదివారం విచారించారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుసు. ఇంకేదో ఆధారాలు సేకరించి కోర్టుకి ఇస్తే శిక్ష పడుతుంది కదా. వీరిద్దరు ఎస్బీఐ ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఎంతమందిని వేధించారు, ఎవరి ముప్పు కోసం చర్యలకు పాల్పడ్డారు అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వీరి కస్టడీకి మరో 2 రోజులు గడువే ఉండడంతో ఆలోగా రాధాకిషన్ రావు కస్టడీ కూడా లైన్ క్లియర్ అయితే 3 కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాంపల్లి న్యాయస్థానంలో రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఈ రాధాకిషన్ రావే ఇప్పుడు మన చక్రధర్ గౌడ్ అప్పుడు చాలా వేధించిందని ఆయన చెప్పాడు. ఇవన్నీ పేపర్లో రాసిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకున్న అవగాహన మేరకు రాసినాయి. దీనిలో పోలీసు వారు ఎవరెవరిని కస్టడీ తీసుకున్నారు, ఏమేమి ఎవిడెన్స్ యాక్ట్ కింద ఏమేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిండ్రు, వాళ్ళ ప్రాసిక్యూషన్ ఎట్లుంటది అనే దాని మీద కేసు మొత్తం డిపెండ్ అయి ఉంటది. సాక్ష్యాధారాలు సేకరించారన్నట్టు తెలిసిందంటారు. మరి సాక్ష్యాధారాలు తెలిపవా? అంటే ఏం సాక్ష్యాధారాలు ఏం చెప్తారు? ఇవన్నిటికంటే కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ అవుతుంది కదా మనకు, ఒకటి ట్రాయ్ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎవరి ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎవరి ఫోన్ ఎవరు విన్నారు, ఎట్లా జరిగింది అనే విషయాలు మొత్తం ఉంటాయి. ఇప్పుడు మాల్వేర్ సాఫ్ట్వేర్ ఏదైతే స్పై సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో, స్పైవేర్లు ఉంటాయి కదా, అవి వేసేటప్పుడు ఇప్పుడు మీ ఫోన్ నాకు ఇస్తే నేను యాప్ నీ ఫోన్ వేయడం వల్ల నేను వినొచ్చు. కానీ ఇది అలాంటి సాఫ్ట్వేర్ వేయకుండానే వినడానికి కోసం పోలీసు వాళ్ళు చేసిన పని కదా ఇది. సో కాబట్టి ఇది ఎవరి దగ్గర ఉండాలి, ఇది మొత్తం
ట్రాయ్ దగ్గర ఉంటది. ఈ జరిగిన కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ట్రాయ్ దగ్గర ఉంటది. కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తలేదు అనేది మన క్వశ్చన్ మార్క్ ఇడా. ఎట్లా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం వ్యవస్థనంతా ట్రాయ్ చూసుకుంటది, మరి ఎందుకు చేస్తలేదు? టెలికాం మంత్రిత్వ శాఖ చూసుకుంటది. చూసుకున్నప్పుడు ఇది ఏంది, ఎక్కడ జరిగింది, ఇది మంది ఫోన్లు ఎవరు ట్యాప్ చేసిండ్రు, పోలీసు వాళ్ళు చేసిండ్రు. పోలీసు వాళ్ళు చేసినప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తుంది అంటే 4 రోజులు బెదిరియాలి, వీళ్ళని గుప్పట్లో పెట్టుకోవాలి, కేసు పక్కన వాడే. నయం కేసు లెక్క అవుతుంది అది. అంతే మరి, నయం డైరీ అంతే, నయం ఆస్తులు అంతే. వీళ్ళంతా నేను అదే మైపాలు చెప్పేది, ఒకరినొకరు కాపాడుకోవడానికి ఒకరి మీద ఒకరు చేసుకునే దాడులు ప్రతి దాడులు ఇంతే, దాడులు ప్రతి దాడులు అంతే. మరి ఎవరికి శిక్ష పడ్డది? త్వరలో రాజకీయ నాయకులకు నోటీస్. 12-14 సీట్లు వేసిండ్రు అంతకుముందు. ఎవరికి శిక్ష పడ్డది? పోయిన గవర్నమెంట్ లో 12-14 సీట్లు వేసిండ్రు, 12 పైసలకే సీట్లు వేసిండ్రు. ఏమైంది సిట్టు? ఏం పని చేయాలి, సిట్టింగ్ లో అడుగుకున్నది అంతే. త్వరలో రాజకీయ నాయకులకు నోటీసులు. భుజంగరావు తిరుపతన్న విచారణ సందర్భంగా పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయా నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఆదివారం కూడా పలువురికి ప్రముఖులు అందాయని, వారు సోమవారం నుంచి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే రాజకీయ పెడదాం ఇక్కడికి చూడు, టానాకు సంధ్య కన్వెన్షన్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురి చేశారంటూ ఇటీవల శ్రీధర్ రావు తరఫున ఆయన అడ్వకేట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాగోతాలు అంతా ఇంత కాదు కదా, ప్రతి ఒక్కని ఫోన్ అందరినీ బ్లాక్మెయిల్ చేసిన చరిత్రనే కదా. భుజంగరావు తన ఫోన్ ట్యాప్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పినట్లు సమాచారం. భుజంగరావు తన కార్యాలయానికి పిలిపించి బెదిరించారని, అక్రమంగా కేసులు పెట్టించారని వివరించినట్లు తెలిసింది. అందుకు తగిన ఆధారాలు దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. మరి ఈ ఆధారాలు తన శిక్షలే ఇచ్చు కదా, ఏమో ఆధారాలు ఇచ్చినట్టు. టానా నుంచి శ్రీధర్రావుకు బయటకు వస్తున్న సందర్భంగా శ్రీధర్రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తా అప్పుడు అన్ని వివరాలు చెప్తానని వ్యాఖ్యానించారు. తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు అధికారులకు ఆధారాలు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. అవన్నీ ఇప్పుడే ఫైనలైజ్ కావు కదా. ఇప్పుడు నీలాంటి విక్టిమ్స్ అందరూ ఆధారాలను తీసుకుపోయి పోలీస్ వాళ్ళకి ఇస్తే మన ఏవేవైతే బలమైన ఆధారాలు కావా అని సమీక్ష చేసి ఏదైతే కేసుకు బలమైన ఎవిడెన్స్ ని వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు, శిక్ష వేయగలుగుతారు. ఇప్పుడు ఇవ్వంగానే, ఇప్పుడు నేను ఇచ్చినాగానే నీ మీద ప్రాసిక్యూషన్ చేసుడు అయిపోతుంది, జడ్జిమెంట్ వచ్చేస్తుంది, నిన్ను తీసుకుపోయి లోపల పెడతారా? కాదు కదా, నీకు అవకాశం ఇస్తుంది కోర్టు. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కదా ఇవన్నీ జరిగేది. రైట్. అదే ఇది నమస్తే తెలంగాణలో ఎటువంటిది లేదంటే ప్రభాకర్ లొంగుబాటు ట్యాపింగ్ గురించి నమస్తే తెలంగాణలో ఏమి రాలేదు. ఎందుకంటే అది గుమస్తా తెలంగాణ, నమస్తే తెలంగాణలో చూపిస్తా. ఇక్కడ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కడ లేదు, ఉండదు. మరి ఎందుకు లేదంటావు? మరి రీజన్ ఇది గుమస్తా తెలంగాణ, నమస్తే తెలంగాణ కాదు. ఇది ప్రజల సమస్యలను పట్టించుకునే పేపర్ కాదు, ఓన్లీ గులాబీ పార్టీని పట్టించుకునే. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క బ్యానర్ ఐటమ్ లేదు. ఇంకొక విషయం చెప్పాను నేను, ఇది కానీ టీ న్యూస్ కానీ టీ న్యూస్ ఈ రెండుకి ఇచ్చినన్ని పైసలు ఆటల పేరన దేనికి ఏ పేపర్ జనరల్ గా ఒక న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్ అన్నప్పుడు ఒక 50% ప్రభుత్వం టిష్యూ పేపర్, ప్రభుత్వం ఇప్పుడు ఇది పేపర్ కాదు సరే 100 అనుకుందాం. ఒక 50% ఇటు సైడ్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, సీఎం కానీ క్యాబినెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ఉంటే ఆ సగం అట్లా రాస్తారు, ఇంకా సగం ఏమో
ప్రతిపక్షంలో వెలుగు ఒకసారి ఉంటే పెట్టు. వెలుగు పెట్టు. వెలుగు డౌన్లోడ్ చేయలేదా? చేసేంత లోపు చెప్పండి. వెలుగులో చూస్తే వెలుగులో సరే కొన్నెన్న ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇలా అసలు అలా ఉండవు. ఇలా మొత్తం వీళ్ళ దుకాణమే ఉంటాయి. ఒక్క ఇప్పుడు ఆయన సరే సీఎం కాదు కదా, ఇప్పుడు సీఎం లెక్క ఆయన పోటీలో 10 పెట్టరు ఒకటే బ్యానర్లు. అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ పేపర్ ఉంది చూడు, ఇది ఎవరిది? ఇది వెలుగు పేపర్. వెలుగు ఇది ఎవరిది? చెప్పండి. ఇది ఎవరిది? బీజేపీ వాళ్ళు. అద్వానికి భారతరత్న ప్రధానం అని కొంచెం వేసారు. అవును, కనీసం కొంచెం అన్నీ వేసి కొంచెం అన్నీ వేసి. ఇది ఎవరిది అనుకుందాము? పేపరు ఎంపీ వివేక్ అదే మాజీ ఎంపీ వివేక్ గారిది, ఇప్పుడున్న ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారిది అనుకుందాం. ఇక వాళ్ళ వార్త వేసుకున్నారు, బీజేపీ వాళ్ళు వేసుకున్నారు. లేదండి ఇప్పుడు ఇగో ఇక్కడ అడియం శ్రీహరి గారు పార్టీ మారింది ఉంది. దేశం కాదని ఒక్క నిమిషం వినండి మీరు. ఇప్పుడు దేశం కోసం గెలిచి తీరాలని బీజేపీ నోడించేందుకు సెంట్రల్ ఉంది, ఇది కొంచెం ఉంది. ఇప్పుడు మరి అన్నిటికీ మించి బీజేపీ వాళ్ళది కూడా ఇక్కడ కొంత భారత మెయిన్ ఎడిటింగ్ లో ఇచ్చారు. ఇదేందన్నా మొత్తం నమస్తే కాదే గుమస్తా. ఇప్పుడు ఈ గుమస్తా ఇప్పుడు ప్రజెంట్ సీఎం అనుకుంటారా? ఇప్పుడు ఈ ఒకసారి ఇక్కడ ఇచ్చిన కట్అవుట్ అనుకుంటాడు, ఇక్కడ ఒక సైడ్ వేరే అనుకుంటారు. అట్లనే వాళ్ళు అదే ఊహలల్లో బతుకుతుండ్రు, ఇంకా అదే ఊహలల్లో ప్రజలు మూతి మీద గుయ్యమనేటట్టు కొట్టిన ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గు రాలే. ఇంకా మానం ఎక్కడ దానికి ఏమైనా మానం సిగ్గు ఉంటాయి కదా. ఇంకా పేపర్ అనేది ఇప్పుడు 100 రోజులలో 200 మంది చచ్చిపోయారు అంటే వీడు 10 ఏళ్ళు పరిపాలించి ఆల్రెడీ కోటీశ్వర్లు అని చేసిన అన్నాడు రైతుల్ని. మరి ఆ కోటీశ్వర్లు అన్న రైతులు 200 మంది చచ్చిపోయారు అంటే వీడు నోట్లే ముఖం ఏడబెట్టుకోలే. అసలు జనరల్ గా 10 ఏళ్ళు చేసిన తర్వాత ఆత్మహత్యలు ఉండొద్దు. అవును, అంత సస్యశ్యామలం చేసినావు, చెరువులు నిండినాయి, తర్వాత అంత అయిపోయింది. మళ్ళీ 100 రోజులలో 200 మంది చచ్చిపోయారు అంటే 10 ఏళ్ళ నీ పరిపాలన వల్లనే ఈ 100 రోజులు కదా. అవును, ఇప్పుడు ఇలా రాగానే డే 1 నుంచి వీళ్ళు చేసింది కొత్తగా ఇక్కడ ఏం చేసిందే లేదు కదా. మంచి అయినా చెడైనా ఈయననే కదా దానికి కారణం. అవును, మరి 100 రోజులలో 200 మంది రైతులు బలయ్యారు అంటే అసలు ఈయన బతికి వేస్ట్ తెలుసా. 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఇంతటి దుస్థితి వచ్చిందంటే దానికి కారకుడే అంటే సంపినోడే సన్మానం చేసినట్టు అనొచ్చా? ఏమో ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వానికి అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం అంట. అర్భకత్వం అంటే బిచ్చగాల తత్వం అన్నట్టు. అర్భకత్వం అనే మాటలు చెప్తుండే. ఇలా నాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త. అంటే నిజంగా పోయిందా మీ ఆఫీసులో కరెంట్? ఇప్పటిదాకా పోలేదు కానీ సరే ఎప్పుడన్నా ఒకసారి పోతుంది. కానీ ఈయన చెప్తుంది ఎట్లుందంటే ఎప్పుడో ఒకసారి అర్ధగంట వస్తుంది, ఇక మిగతా కరెంట్ ఉండదని చెప్తున్నట్టే కదా. అంటే ఇంకా రెచ్చగొడుతున్నానచ్చా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటుని అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. అలాంటి రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తం ఏంది? 200 మంది రైతులు చనిపోయింది. ఇందులో ఉన్న తమాషా ఏంది అంటే ఇది ఒకసారి ఇట్లా మనం రాయడానికి ఉండేటట్టు ఎడిటింగ్ పెట్టు. అయితే ఏం చెప్తావు మరి? ఇప్పుడు 100 రోజుల ఫలితం అన్న అసలు ఎట్లా చెప్పాలన్నా? ఇప్పుడు 100 రోజులు అంటే ఈయన పరిపాలన ఫలితమే కదా ఈ 100 రోజులు. సరే ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇట్లా అయింది, 6 ఏళ్ళ తర్వాత అయింది, 8 ఏళ్ళ తర్వాత అయిందంటే మనం అనొచ్చు. ఇప్పుడు ఏం చేయమంటాడు మరి? అంటే ఇప్పుడు 24 గంటలు కరెంటు లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా? తెలంగాణలో ఎడ్డి గొర్రెలు ఉన్నారు అనుకుంటారు, నీ ముడ్డి వాళ్ళు కొట్టే గొర్రెలు ఉన్నారని అనుకుంటలే. అర్థమైందా? సినిమా షూటింగ్ పోయినా నీకు టోపీంది, ఇక్కడ ఇదేంది వీడొచ్చి అంటే ఏంది ఇది అంతా మొత్తం మళ్ళా న్యూస్ అంతా దొరా పిట్టల దొరా, గడిల ఇంకా సిగ్గురాదు ఓడగొట్టిన దొరా. ఇంత ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోతే అప్పుడు బుద్ధి అవుతుంది. ఎవరి దాకా రాదు కదా. ఇంకా ప్రజలను నమ్మించాలని నువ్వు ఇది మన డిస్కీమ్లు 50,000 కోట్ల అప్పులలో ఉన్నాయి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసి 81,000 కోట్ల అప్పులు అన్నారు. అలాంటిది మళ్ళీ ఏం జరిగింది?
బీఆర్ మొత్తం అప్పు ఎంత అంటే 1,60,000 కోట్ల అప్పు. డిస్కీమ్లు ఎట్లా నడుతాయి చెప్పాలి కదా. బొంద పెట్టినావు కదా తీసి, ఎట్లా నడిపియాలో తెలియకుండా బొంద పెట్టినావు కదా. మళ్ళీ ఏదో దొంగ మాటలు చెప్పి దొంగ ఎడుపులేసి ఏదో ప్రజలలోకి వస్తావు అనుకుంటున్నావు. పేపర్ పెట్టా ప్రజలు అన్ని గమనిస్తున్నారు క్షుణ్ణంగా. కాదని ఎవడన్నా పేపర్ రాస్తే అన్ని పాటలు కొంత ఎక్కువ తక్కువ వేసుకుంటావు, సరే వేసుకోవని టోటల్ మొత్తం అది నమస్తే తెలంగాణ కాదు, గుమస్తా తెలంగాణ అంతే. చెలికత్తేది ఆ ఇంటి చెలికత్తేది. ఆ వాళ్ళ రాతలు ఉంటాయి, లేకపోతే నీ రాతలు ఎందుకు ఉంటాయి అంటే ప్రజలు పత్రిక అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానమైనది ఉండాలి. పేదోని సమస్యను ప్రతిబింబించేది అయి ఉండాలి. కేసీఆర్ నవ్వితే వార్తే, కేసీఆర్ దగ్గితే వార్తే, కేసీఆర్ తూలితే వార్తే, కేసీఆర్ తాగి పడితే వార్తే. మరి అట్లాంటి పేపర్ అయినప్పుడు అట్లాంటి పేపర్ ఏం చేస్తాం? అది వాళ్ళ కోసం పెట్టుకున్న పేపర్. ఇది పేరు తెలంగాణ పేరు, అది వాళ్ళ కోసం పెట్టుకున్నది, అది ప్రజల కోసం. సినిమా షూటింగ్ పోయినట్టుంది చూడు ఒకసారి. ఇక్కడ ఈయనదే, ఇక్కడ ఈయనదే, అక్కడ ఈయనదే. తర్వాత ఇక ఇది 4 1 2 3 ఫోటోలు చూడు. 1 2 3 4 5. ఇది కూడా మళ్ళీ ఇదంతా కూడా అదే కవర్ చేసారు. నువ్వు మొత్తం తీసిన కిందికి వెళ్ళు, ఇంకా కిందికి వెళ్ళు. మొత్తం ఇది రైతుల కోసం సర్కారు చూడు. అది ఇప్పుడు ఈయన గాదర్ కిషోర్ ఇసుక దొంగ అంటారు, ఈయనని పక్కకు పెట్టుకున్నాడు. ఈయన పెద్ద సూర్యాపేటలో పెద్ద రౌడీ అంటారు. పల్లా రాజశేఖరరెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చారు, అయినా పెద్ద దుర్మార్గుడే అంటారు. అసలు ఈ దుర్మార్గులతో పెట్టి యుద్ధం ఎట్లా చేస్తాడన్న అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. అంత లంపెన్ గ్యాంగు ఎట్లా చేస్తాడు? రెండో దాంట్లో కూడా అల్లదే. అంటే ఏ న్యూస్ వీళ్ళంతా ఉంటారు ఆయనేమట, వీళ్ళు సగం మంది ఎగిరిపోతారు అంటారు. వీళ్ళు సగం కాదు, ఇలా 90% ఎగిరిపోతారు. వీళ్ళ మీద విచారణ అనేది చేపడితే వీళ్ళందరూ ఎగిరిపోతారు. ఎవ్వడు ఉండడు ఎంబట. ఎవరన్నా సంతోషంగా కలకలలాడుతూ వీళ్ళ ఫేసులలో కలకలలాడుతూ ఎవరన్నా ఎంబట ఉన్నారా? ఎవరు లేడు. కానీ రోజులు కలకలలాడినరు 8 ఏళ్ళు వచ్చిన ముఖాలలో ఎవరి ముఖాలలో కళ ఉందా? అది మిషన్ భగీరథ ఏమైంది? ఖాళీ బిందెల కారకులు ఎవరట? అంటే ఎట్లా అసలు మిషన్ భగీరథ ఏమైంది? మింగిరు పంటలు ఎందుకు ఎండుతున్నాయి దానిపై సమీక్ష ఏది? చిల్లర డ్రామాలతో కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టిస్తారా? 100 రోజుల్లోనే రాష్ట్రం ఇలా నాశనం అయ్యాడు. అసలు 100 రోజుల్లో నాశనం అవ్వడం ఉంటుందా? అంటే ఎట్లా? అంటే ఏం చేసిరు వాళ్ళు? వీళ్ళే చెప్తారు, జోష్యం చెప్తుండు కదా ఇవన్నీ. 100 రోజుల్లో ఇట్లా అవుతుందా, అట్లా అవుతుందా, ఇంతమంది చచ్చిపోతారా, కరెంటు పోతుందా, రైతు బంధు కాదా, రైతు రుణమాఫీ కాదా, ఇవన్నీ చెప్తానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా ఎన్ని కెమెరాలు, ఈ టోపీల కంటే ఎక్కువ కెమెరాలు ఉన్నాయి. 1 2 3 4. అంటే సినిమా షూటింగ్ పోయినట్టు చాలా మంది. తీద్దాం సినిమా షూటింగ్. ఏం చేస్తాం? మళ్ళా ఖాళీ ఉన్నాం కదా, ఎన్నడన్నా బయటకు వచ్చి ఉన్నాం కదా. కాదన్నా, అది ఆర్టీసీ బస్సు బోల్తావాడ వేములవాడలో ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక 40-50 మంది చనిపోయారు. అప్పుడు కూడా రానోడు అసలు ఇప్పుడే బయటకు వచ్చిండనంటే ఏమని వచ్చి టోపీ రావును ఇన్ని ఫోటోలు. మళ్ళీ అధికారం పోయింది కదా, అధికారాన్ని ఎత్తుకోవాలి, మళ్ళీ మోసం చేయడానికి మన ప్రజలకి వెళ్ళిండు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రజలకి వెళ్ళిండు, ఇప్పుడు ప్రజలకి వచ్చిండు. ఇంకెప్పుడు దొరకలే. వీడు ఏమన్నాడు తెలుసా? వరేస్తే ఉరే అన్నాడు. అప్పుడు అనేక మంది కళ్ళాల మీద కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా రాలేదు, ఇప్పుడే వచ్చిందంటే అసలు విచిత్రం అనిపిస్తుంది జనాలకు. వరేస్తే ఉరే, మర్యాదగా చెప్తున్నా, వరి అయ్యొద్దు అన్నాడు. ఆయన వేసుకున్నాడు కదా వరి, ఆయన పండించుకున్నాడు కదా, ఆయన పైసలు తీసుకున్నాడు కదా బట్టలు అమ్ముకొని. మరి మంది మంగళవారం ఎవడైతే వెంకటరామరెడ్డి ఉన్నాడు మాజీ కలెక్టర్, వానికి ఎంపీ టికెట్ ఇచ్చిండు మెదక్ నుంచి.
వాడు కూడా అన్నాడు మొత్తం మీరు వరి వేసిర్రు అనుకో మేము మీకు ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వరి రైతులనే పరామర్శిస్తున్నాడు. బానిస వెంకటరామరెడ్డి బానిస కదా, సార్ ఏం చెప్తాడు నేను అది వాడతా, అదే వాడతా తప్పితే నేను కొత్తగా ఏం చేసే. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్న గ్రామస్తులట. అంటే ఇప్పుడు ఎప్పుడు బయటకు రాడు కాబట్టి ఎదురు చూస్తాడట. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు వస్తాడు, ఇక ఇదే లాస్ట్, అయిపోయితే లాస్ట్, ఇక ఈ 4 రోజులే లాస్ట్. ఆత్మహత్యలు వద్దంటుడు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా చేసుకోమని చెప్తుండే, ఇంకా రెచ్చగొట్టు. అప్పుడు నిరుద్యోగులను వాడుకొని ఆత్మహత్యలు వద్దు, చేసుకోవద్దు, కరెక్టే. నువ్వు సంపాదించిన పైసలని పంచు. కానీ ఇప్పుడు 200 కుటుంబాలు అంటుండు. ఈ రాక్షసుడి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. 200 మందికి మంచి కోటి ఇచ్చిన 200 కోట్లే అయిపోతాయి. అవును, మంచి కోటి ఇచ్చిన 1,00,000 కోట్లు ఉన్నాయి. అవును, ఈయన దగ్గర 1,00,000 కోట్లు, కవిత దగ్గర 1,00,000 కోట్లు, కేటీఆర్ దగ్గర 1,00,000 కోట్లు, హరీష్ రావు దగ్గర 1,00,000 కోట్లు, సంతోష్ రావు దగ్గర 1,00,000 కోట్లు, 5,00,000 కోట్లు ఉన్నాయి. జస్ట్ 200 కోట్లు ఒక్కొక్క కోటి ఇచ్చిన. ఇంకొకటి, ఎవరికైతే ఇప్పుడు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రైతులకు, కోటి ఇవ్వకుండా సరేనా, ఈయన అంటుడు కదా ఎకరానికి 25,000, కోటి రూపాయలు కూడా అంటలే మనం. ఇంకా భవిష్యత్తులో ఎవరైతే పేద రైతులు ఉన్నారో, కొంచెం ఎండిపోయిన రైతులు ఉన్నారో ముందే గుర్తించి ఆ 25,000 మీరు ఇచ్చిన అయిపోతుంది కదా. చక్రధర్ గౌడ్ ఇచ్చిండు కదా, కౌలు రైతులకు ఇచ్చిండు కదా, 1,00,000 ఇచ్చిండు కదా. ఆయన ఏం లేకుండానే 1,00,000 ఇచ్చిండు. ఆయన వీళ్ళ దాంట్లో 1% కూడా లేదు. ఆయన అన్ని అనుభవించిండ్రు, అన్ని దోషిండ్రు తెలంగాణ 10 ఏళ్ళు. మరి ఇవ్వచ్చు కదా అన్నట్టు చక్రధర్ గౌడ్ వీళ్ళ దాంట్లో 1% కాదు, 0.1% కూడా కాదు. దుర్మార్గులు అంటే ఎంత దుర్మార్గులు అంటే, ఒకవేళ వీళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఎవరైనా చంపి కూడా ఇగో వీడు కరెంటు లేదని ఆత్మహత్య చేసుకున్నాని, రైట్, పంట ఎండిపోయిందని ఆత్మహత్య చేసుకున్నాని, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాని, ఇవన్నీ క్రియేట్ చేస్తారు. అప్పుడు నిరుద్యోగులకు కూడా 1,200 మంది చనిపోయారు కదా, దాంట్లో ఒక 500-600 మందిని వీళ్ళే చంపారు అనేది కూడా ఉంది. అంటే ఆరోపణ. అవునన్నా, వీళ్ళే పెట్రోల్ పోసిర్రని ఉద్యమ స్ఫూర్తికి ఇంకా మచ్చ కదన్నా అంటారు, బయట మాట్లాడుకుంటారు. కొందరిని వీళ్ళే చంపారు అంటారు. ఈవెన్ శ్రీకాంతాచారి మీద కూడా పెట్రోల్ వీళ్ళు పోసిన అంటారు. కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ చాలా మందిని రెచ్చగొట్టిరన్నా. అవును, అప్పుడు నిరుద్యోగులను పట్టుకున్నారు, ఇప్పుడు రైతులను ఏమన్నా చేస్తారని నాకు భయం వేస్తుంది. అది ఏం చేస్తే ఊకుంటుందా గవర్నమెంట్ లేదా? కానీ మనం రిక్వెస్ట్ చేయాల్సిందంటే, మీరు రైతులకు రిక్వెస్ట్ చేయండి. ఏం చెప్తారు? కరెంటు వాడుకునే తెలివి లేదు అంటే, కరెంటు లేక ఆత్మహత్యలు అవుతున్నాయి అంటున్నావా? ఏంది అసలు నువ్వు? అంటే వీళ్ళు ఉన్నప్పుడు కరెంటు మొత్తం మనం సర్ప్లస్ ఉండి బయట రాష్ట్రాలకు అమ్ముకున్నాం, 1,000 కోట్ల రూపాయలు మనకు జనరేట్ అయింది. ఇప్పుడు మనం కరెంటు లేక అడుక్కుంటున్నాం అని అంటుండ ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం అదే అనమాట. కరెంటు లేదు, కరెంటు లేకపోతే కనీసం తెలివి ఉండాలి కదా. రైతుని నేను వ్యవసాయదారు అని చెప్పుకున్నట్టయినే ఏ కాలం పంట ఎట్లుంటుందో తెలియదా, ఏ కాలం ఏ సంవత్సరం ఎంత వర్షపాతం వచ్చిందో తెలియదా. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి. రైతుల పొలాలు మీరే ఎండబెట్టారు. ఎండబెట్టారట. ప్రతి ఎకరాన్ని లెక్కించాల్సిందే. 100కు 100% పరిహారం కక్కిస్తాం. పంటల పరిశీలన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎకరానికి 25,000 ఇవ్వాల్సింది ఇచ్చే వరకు విడిచిపెట్టేది లేదు. మనం ఏమంటున్నాం అంటే, ఉస్మాన్ యూనివర్సిటీగా 25,000 రూపాయలు పెద్ద లెక్క కదన్న. ఒక 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1 ఎకరం ఎండిపోయినా వాళ్ళకి ఎందుకు అడుగుడు, ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుడు? మీరు ఇచ్చిన అయిపోతుంది కదా. మరి ఇప్పుడు ఆల్రెడీ 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినాం. ఆ 7 లక్షల కోట్లు తిన్నది కేసీఆరే. ఆ 7 లక్షల కోట్లు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళకి 25,000 కదన్నా. 50,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా తక్కువనే కదా. తక్కువనే. నేను అదే అంటున్నా. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి సామాన్య 100 మంది రైతులకు, సామాన్యుడు 100 మంది రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన లక్ష చొప్పున నువ్వు 10 ఏళ్ళ అధికారాన్ని గెలిచినావు కదా. తెలంగాణ ఆసంతా నాకేసినారు కదా. మరి 25,000 1,00,000 రూపాయలు ఆయన ఇచ్చినప్పుడు 1,00,000 రూపాయలకి ఆయన 100 మందికి ఇచ్చినప్పుడు నువ్వు 200 మందికి పంచు ఒక చక్రధర్ గౌడ్ ఒకటేసారి 100 మందికి ఇచ్చిండు. ఒక్కసారి 100 మంది ఇచ్చిండు. తర్వాత కూడా విడతల వరకు ఆయనకు దాదాపు ఒక 200 మందికి ఈజీగా ఇచ్చిండు అన్న. 200 మందికి ఆయన లక్ష ఇచ్చినప్పుడు ఈయన ఇప్పుడు చనిపోయిన రైతులకు కూడా కేసీఆర్ ఇవ్వాలనుకుంటువచ్చు. ఏమంటాడు? ఆగమైతున్న రైతులకు నేను ఉన్నా అంటుడు. అవును, నువ్వు ఉన్నావు కదా, నువ్వు బతికే ఉన్నావు. ఫోన్ ట్యాపింగ్ చేసి వజ్రాల వ్యాపారుల దగ్గర, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళ దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారట. అవును, మరి ఆ డబ్బులని ఇవ్వచ్చు కదా.
కదా ఇయ్యాలా ఇయ్యాలే ఇందులో ఇవ్వడు. ఇంకొకటి దీని ఎడిటర్ ఎవరో కానీ మొక్కాలే పొద్దుగా హరీష్ రావు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే తాత పేపర్ ఎడిటర్. 100 రోజుల్లోనే వ్యవసాయం యాగమైంది. అన్నదాతలకు దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెద్దపల్లిలో ముగిసిన 36 గంటల రైతు నిరసన దీక్ష. ఇవి రైతుల కంటే ఈ దొంగలే ఉన్నారు మొత్తం. అవును, ఎంత బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. దాసరి మనోహర్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. కాదు, ఎన్నడూ హెచ్చిపోలేదు లేదు. అసలు రైతులు వీళ్ళున్న పరిపాలన కాలంలో హెచ్చిపోలేదు. క్రైమ్ ఇండెక్స్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది. క్రైమ్ ఇండెక్స్ బ్యూరో అనుకుంటా. దాని రికార్డుల ప్రకారం 1,00,000 మంది దాకా చనిపోయినరు. మరి 1,00,000 మంది చనిపోకపోతే అసలు నీ పాలనలో ఒక్క రైతే చచ్చిపోకపోతే రైతు బీమా ఎందుకు పెట్టినావు? రైతు బీమా ఎందుకు పెట్టినట్టు? మరి నువ్వు ఇవాళ 2 రోజులకే బయటకు వచ్చి అంటే 100 రోజులు అయిపోయిందని గుర్తొచ్చినట్టుంది సార్కి. నిన్నమ్మడు దాకా మత్తులో ఉన్నాడు, ఆ మత్తు ఇప్పుడు దిగింది. ఆయన వెళ్తున్నాడు మళ్ళా రైతుల దగ్గర, అప్పుడు నిరుద్యోగుల దగ్గరకు వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు మళ్ళీ పెట్రోల్ పోసుకుంటే రైతులు నాగం చేస్తాడా? నాకు భయం వేస్తుందన్నా. ఈసారి వాళ్ళ మామ నాగం చేస్తాడు బరాబరి. ఇప్పుడు వీళ్ళు 100 రోజుల క్రితం వీళ్ళే ఉన్నారు. మరదల పిల్ల ఏంది కదా, ఇప్పుడు బాగా పోతాడు కాదన్నా. ఇప్పుడు 100 రోజులు బాగా పోతాడు. అందుకనే ఇలా నెక్స్ట్ మామ నాగం చేస్తాడు అంటున్నా కదా. కాదన్నా, మరి వేరే వాళ్ళ నాగం చేసి ఊకోరు కదా, అందరికి తెలిసిపోయింది. ఇలా దొంగ మాటల వల్ల మనం వీళ్ళ మాటలు వింటే బతికి పట్టగట్టమని ప్రజలకు అందరూ. కాదు, మరి ఈ క్రిమినల్స్ కు హరీష్ రావుకు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కానీ, కేసీఆర్ కు ఇది కాంగ్రెస్ ఇట్లా ఉంటుందని వీళ్ళే చెప్తారు. కాంగ్రెస్ కరువు తెస్తుంది అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పారు. మరి అప్పుడు రైతులకి వీళ్ళు మొన్న 100 రోజుల కిందట ఒక పిలుపునిస్తే అయిపోతుండే కదా. అంటే ఇంకోటి అన్న, పొలాలు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడడానికి వేసింది కాదు నాకు తెలిసి. ఎన్నికల సమయంలోనో ఎన్నికల ముందు వానాకాలం వేస్తారు కదా పంటలు. వానాకాలం అయిన తర్వాత యాసంగి వేస్తారు కదా. యాసంగి ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం వీళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మేము ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇస్తారో ఇయ్యారో మీరు కొంచెం చూసుకొని వేసుకోరని ఎందుకు చెప్పాలి వీళ్ళు వచ్చేగాళ్ళు? మరి అంటే ఎండిపోయినాక వచ్చి ఎడతామనా? అంటే చచ్చిపోయేదాకా చూసి అప్పుడు సంతాపం ప్రకటించాలని ప్రీ ప్లాన్గా వచ్చారు ఈ దొంగలు. వీళ్ళకి ముందే తెలుసు రైతులు పొలాలు వేసినప్పుడు ఒక స్టేట్మెంట్ వీళ్ళు అధికారంలో ఉంటే ఇంత కడిహీనంగా ఉన్న సూపర్ ఏ ఉందంటారు. నమస్తే తెలంగాణలో సూపర్ ఏ ఉందంటారు. వీళ్ళకి కనిపించింది, వీళ్ళకి నచ్చితే రంభ, నచ్చకపోతే గంగా. అంతే నచ్చితే రంభ, నచ్చకపోతే గంగా. అది రైతులకు ఏం చెప్తారు మీరు చెప్పండి. మీకు ఈయన కూడా మళ్ళీ షూటింగ్ లేవు. ఒక కెమెరా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 20, 30 కెమెరాలు ఉన్నాయి ఇంక వెనకాల. ఒక్క ముఖమే, మళ్ళీ ముఖం కూడా కేసీఆర్ది పెద్దగా అందగాడు కాదు, ఎన్టీఆర్ లెక్క. ఈ ముఖం ఇంకా అందంగా ఉంటే ఇంకెన్ని ఫోటోలు వేసావు? మామూలుగా ఉన్నందుకే ఇన్ని ఫోటోలు. ఏందన్న కెమెరాలు ఏందన్నా? సరే, నువ్వు పరామర్శించడానికి పోయినావు, నువ్వు వెళ్ళి ఆ రైతులు ఎవరెవరో ఇళ్ళకి పోయి చూసి వాళ్ళ పొలం చూసి నువ్వు ఒక కెమెరా, సరే ఒక కెమెరా తీసుకపోతే అయిపోతుంది, 1, 2 అనుకో. ఏందన్నా అది? అంత వార్తా పేపర్లలో అనుకుంటా, ఛానళ్ళలో. ఇప్పుడు ఏదో చూసినా ఇంక అవే కనిపిస్తాయి, ఇంకేం కనిపి. ఏం చెప్తావు ఇప్పుడు? రైతులు వీళ్ళు రెచ్చకూడదామని ఫిక్స్ అయ్యారన్న, నాకు అర్థమైన కాడికి చెప్తున్నా. ఆ రైతులకు ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతన్న కన్నీరు తుడిచేందుకు ఈ నెల మోసగాడు అసలు నేను నాలంటి ఎడిటర్ ఉంటే మోసగాడు మళ్ళీ పర్యటన అని పెట్టేటోని. ఇప్పుడు 25,000 అక్కడికి అంటుండు కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ మీటింగ్ కి పెట్టే బదులు ఈ కెమెరాలకు, ఛానళ్లకు, ఇవన్నిటికి ఇచ్చే బదులు ఆ రైతులకు ఇచ్చిన వాళ్ళు బాగుపడేది. అంటే రైతులకు ఇస్తే ₹1 అధికారం వస్తుందా? రైతులకు అధికారం వస్తుందా? అధికారం రైతులకి ఇస్తే అధికారం రాదు. పక్తు రాజకీయ నాయకుడు అంటారా? ఆయన నేను ఉద్యమకారుని కాదు, నేను పక్తు రాజకీయ నాయకుడిని, నేను ఓట్ల కోసం ఎంతకైనా దిగజారితే ఏమైనా చేస్తాడు. చేస్తాడు, ఎంతకైనా చేస్తాడు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఏమైనా చేస్తాడు. అదే కదా ఆయన నైజం. రైట్. రైతులకు ఏం చెప్తారో చెప్పండి ఫైనల్. రైతులకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా, అసలు
తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేపర్ ని చూసి మోసపోకుండ్రి. ఇది పేపర్ కాదు, నమస్తే తెలంగాణ. ఇది పేపర్ కాదు, ఇది నమస్తే తెలంగాణ కాదు, గుమస్తా తెలంగాణ అని చాలా మంది అన్నారు. ఇది నమస్తే తెలంగాణ కాదు, టిష్యూ పేపర్ అని చాలా మంది అన్నారు. ఇది కేసీఆర్ టిష్యూ పేపరు. తర్వాత ఇది చెలికత్తె, వీళ్ళకు చెలికత్తె వార్తలు రాస్తుంది. ఈ వార్తలను చూసి మీరు మోసపోకుండ్రి, ఇదంతా ఒక డ్రామా కంపెనీ. ఇదంతా ఒక కేసీఆర్ అన్నాడు తెలుసా, పత్రికలట ఇదంతా ఒక పెట్టుబడిదారులకు పుట్టిన విషపత్రికలు అన్నాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ కు పుట్టిన విషపత్రికనే నమస్తే తెలంగాణ అనుకోవచ్చా? కేసీఆర్ అనే పెట్టుబడిదారుడికి పుట్టిన విషపత్రికలు అనొచ్చా? విషపుత్రిక. అదేం చెప్తాడు డైలాగులు అంటాడు కదా, పెట్టుబడిదారులకు పుట్టిన పత్రికలే విషపుత్రికల అంటాడు కదా. కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలే పత్రికలు అన్నాడు. శ్రీశ్రీ గారు కొట్టి పత్రికలు పెట్టిండు. ఈయన కూడా ఒకరోజు ప్రెస్ మీట్లు ఇదే చెప్పిండు అన్నట్టు. శ్రీశ్రీ చెప్పిండు అదే కదా ఇప్పుడు కాపీ కొట్టి పడుతుండే. దయచేసి వినాలి, శ్రీశ్రీ ఏదైతే చెప్పిండో అదే కట్టుకథలకు పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికనే ఈ నమస్తే తెలంగాణ. ఇది కేసీఆర్, దీన్ని కేసీఆర్ పెట్టుబడిదారు అయితే అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ పత్రికను చూసే కంటే మానేస్తే మంచిది. గత ప్రభుత్వం ప్రజలకు మంచిది. ప్రజల కోసం ఉన్న పేపర్ కాదు ఇది. ఇగో ఈ రాచరికో దొర కోసం ఉన్న పేపరు కాబట్టి 600 ఎకరాలు 1000 ఎకరాలు ఈ పేపర్ ని ఎంత తొందరగా బంద్ చేస్తే అంత తెలంగాణ ప్రజలు. ఇంకొకటి చాలా మంది ఏమంటారు అంటే ఫైనల్ గా, నువ్వు రైతులను పరామర్శించే బదులు తిహార్ జైలున్న నీ సొంత నీ కడుపులో పుట్టిన కూతురు, ఈయన విషపుత్రికనేమో నమస్తే తెలంగాణ, సొంత పుత్రికనేమో కవిత, సొంత కూతురునే పరామర్శించినోడు రైతుల్నే పరామర్శించడానికి పోయినా అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే బిడ్డని పరామర్శించక సొంత తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేపిస్తాడు. కాదు, ఎంత స్ట్రాటజీ అనుకుంటున్నావు? కేసీఆర్ అనే వ్యక్తి ఇలా ఫామ్ హౌస్ లో ఉత్తగా వాడుకోలే, అందరి భాగవతాలు ఎన్నుకుంటా వాడుకున్నాడు. ఉత్త కాదు, ఇప్పుడు ఉన్న ఫలంగా కవితమ్మని చూడడానికి పోతే మద్యం స్కామ్ లో ఇరికిన కవితమ్మని చూడకపోతే ఏడ చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు ప్రజలకి వెళ్ళిండు. అంతే, సింపతికి ఏం చేసుకుందామని వెళ్ళిండు, వాళ్ళ మీద ప్రేమ కొద్ది కాదు. మరి ఈ 3 నెలలు ఎందుకు వెళ్ళిండు? కాబట్టి ఈ రాష్ట్ర రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే, అసలు తెలంగాణ రైతులు ముంచిందే కేసీఆర్. ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, ఇలా కేసీఆర్ తోటలో వండితే, కేసీఆర్ పెరట్లో వండితే, కేసీఆర్ పొలంలో వండితే నీకు దిగుబడి ఎట్లా వస్తుంది, నీకు ఆ పండిన పంటకు మద్దతు ధర ఎట్లా వస్తుంది, మద్దతు ధర 60,000 ఎట్లా వస్తుంది, మీ పంటకి ఎందుకు రాదో ఫస్ట్ ఈ టక్కర్ని అడుగుండ్రి. ఈ టక్కర్ని అడిగితే చెప్తాడు, టోపీరావు టక్కర్ని అడిగితే చెప్తాడు. కాబట్టి ఫస్ట్ ఈయన వస్తే గుడ్డలు కూడా తీసి బజార్లో నిలబెట్టి, నీ ఫామ్ హౌస్ లో వండిన పంట నా పెరట్లో ఎందుకు వండతలేదు, నా తోటలో ఎందుకు వండతలేదు, నా పొలంలో ఎందుకు వండతలేరు ఫస్ట్ అడుగుండ్రి, గుడ్డలు కూడా తీయండ్రి. అప్పుడు కదా మీకు ఏదైనా మంచి జరగాలంటే. ఈ 10 ఏళ్ల కాలంలో మేము ముంచిందే ఈయనే. అది కాబట్టి అప్పుడే చెక్ డ్యాములు కట్టించి మంచిగా ఎక్కడికక్కడ ఉంటే మంచిగా నీటి నిల్వల కోసం. మైపాల్ చెక్ డ్యాములు ఎప్పుడో కూలిపోయినాయి, ఎప్పుడో కొట్టుకపోయినాయి, చిన్న వరదలకే కొట్టుకుపోయినాయి. కాళేశ్వరమే కూలిపోయిందంటే చెక్ డ్యాములు ఎంత? అదే 4 లక్షల కోట్లు మంచి ఇటుకి పెట్టించి నిపుణుల ద్వారా చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతుండే? పైసలు ఎట్లా వస్తాయి? మరి ఈ దొంగ మింగి ఆ 1 లక్ష కోట్లు మింగి 1 లక్ష కోట్లకు రైతులకు ఖర్చు పెట్టుంటే వాళ్ళు ఎంత మంచిగా రైతులు బతికేటోళ్ళు. వీళ్ళ దగ్గర ఒక విజన్ సంపింది ఇతగాడు. విజన్ ఉందా ఇవాళ రైతుకి
మీరు ఏమి ఇవ్వకుండ్రి, ఒక్క మద్దతు ధర ఏంటి. రైట్. నేను ఏమంటున్నా, ఈ రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇట్లాంటి పథకాలు ఏమి ఇవ్వకుండ్రి. రైతుకి తను పండించిన తను పండించిన పంటకి తాను ధర నిర్ణయించే స్థితి తీసుకురాండ్రి. అప్పుడు రైతు గురించి మాట్లాడండి. లేకపోతే మీ అంత ద్రోహులు, నీచులు, నికృష్టులు ఈ దునియా మీద ఎవ్వడు ఉండడని రాజకీయ నాయకులందరికీ ఈ వేదిక హెచ్చరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి కేసీఆర్ భాగవతాన్ని బట్టబయలు చేసిన ఓయూ శంకర్ అన్న. మరి ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు కాళేశ్వరానికి లక్షల కోట్లు పెట్టిండు కదా, ఆ లక్షల కోట్లు రైతుల కోసం కనుక పెట్టుంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. చెరువులను బలోపేతం చేయలేదు, కొత్త చెరువులు నిర్మించలేదు, కొత్త కుంటలు నిర్మించలేదు, చెక్ డ్యామ్లు కట్టలేదు, వాటర్ నిల్వ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల అనేక లక్షల కోట్లు కాళేశ్వరంలో కాలేయడం వల్ల ఇవాళ రైతులకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఈ సకల దరిద్రాలకు ఈ పాపిస్టోడే కారణం. సంపినోడే సంతాపం ప్రకటించినట్టు మళ్ళీ ఈ దుర్మార్గుడు 10 ఏళ్ల పరిపాలన వల్ల ఇవాళ ఆయన ఎలగబెట్టిన పరిపాలన వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఎటువంటి వాటర్ నిల్వలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ పొలాలు ఎండిపోతే మళ్ళా వెళ్ళి ఈయననే పరామర్శించడానికి పోతుండు అని ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. సొంత కూతురునే కంట్రోల్లో పెట్టుకోలేని సిగ్గులేనోడు, సొంత కూతురు జైల్లో ఉండి ఆ తిండి లేదు, నాకు తిండి చక్కగా పెడతలేరు, బట్టలు ఇస్తలేరు, చెద్దర్లు ఇస్తలేరు అని ఏడుస్తే సొంత కూతురికి కూడా 2 చెద్దర్లు పంపుతలే, కొంచెం అన్నం పంపలేని ఈ నికృష్టుడు బిడ్డను మద్యం కుంభకోణం చేయడానికి పంపిన ఈ దుర్మార్గుడు వందల మంది అలా ఏడుస్తుంటే ఇవాళ వచ్చి నంగనాచి లెక్క మిమ్మల్ని పరామర్శిస్తున్నారు. మీరు అడగండి కేసీఆర్ను, సొంత కూతురు మద్యం కుంభకోణంలో ఎందుకు ఇరుక్కున్నది, మన పరువు ఎందుకు తీసింది, తెలంగాణ ఇజ్జత్ ఎందుకు పోయిందని ప్రతి ఒక్క రైతు కేసీఆర్ని అడగవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ 10 ఏళ్లలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినావు, ఫోన్ ట్యాపింగ్ బాధితులను కూడా ఎందుకు పరామర్శిస్తలేవని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడగాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఇకనైనా కేసీఆర్ నువ్వు మారి, అందరు మారి జెన్యూన్ రాజకీయాలు చేయండి. వాళ్ళకి ఎక్కడైతే రైతులు నష్టపోయారో వాళ్ళకు మీ దగ్గరున్న లక్షల కోట్ల నుంచి మంచికి ఒక 2-3 లక్షలు సాయం చేస్తే పోయేదేం లేదు. సాయం చేసుకుంటూ మీరు వెళ్ళండి. ఒకవేళ ఈ ప్రభుత్వం తప్పులు చేస్తే ఖచ్చితంగా అడుగుదాం. కానీ 100 రోజులల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే కాంగ్రెస్ వాళ్ళు మొగుల మీదకి పోయి ఎండ అంటే సూర్యుడికి చెప్పి నువ్వు ఎండ ఎక్కువ కొట్టు, తెలంగాణలో ఎండ ఎక్కువ కొడితే ఇగో పలానా 15 లక్షల ఎకరాలలో బాగా ఎండ కొట్టాల సూర్యదేవ, ఆ పొలాలు ఎండిపోతే నేను పరామర్శించి వస్తా అని చెప్పి కాంగ్రెస్ వాడు ఎవరికన్నా సూర్యుడికి ఫోన్ చేసిర్రా? అసలు సూర్యుడికి మాటలు వస్తాయా? సూర్యుడికి చెప్పిర్రా? అసలు ఎండ కొట్టడానికి అసలు సూర్యుడు ఇంత కొడతాడని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? నిజానికి ఈ ఎండలకు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మాకే వణుకు పుడుతుంది. అసలు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే కాంగ్రెస్ సూర్యుడిని సృష్టించిర్రా? వెళ్ళి ఎండలు బాగా కొట్టమని చెప్పిర్రా? ఎండలు బాగా కొట్టడానికి కారణం ఏంది? కాంగ్రెస్ వల్ల అంటే పర్టికులర్గా ఆ 15 లక్షల ఎకరాలలో ఎండలు కొట్టమని చెప్పిర్రా? అంటే ఏందో ఏమో మరి. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు ఏంది కారణం ఏందో తెలుసుకోండి. ఆ 15 లక్షలు ఎండిపోయింది అంటున్నావు కదా, అంటే రైతులు వాళ్ళ బోర్లు మరి వర్షాకాలంలో 4 ఎకరాలు వేస్తాం చాలామంది అనుకుందాం, ఓ 2 బోర్లకు 4 ఎకరాలు వేస్తే ఎండాకాలం అంతే పొలం వేస్తే పండదు, కొంత ఎక్కువ వేయడం వల్ల కూడా ఎండిపోతుంది. మరి రైతులను జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంటుంది. ఎండాకాలం ఏసంగిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉంటుంది, అధికార పార్టీ నాయకులకు ఉంటుంది, అగ్రికల్చర్ అధికారులకు ఉంటుంది. వర్షాకాలం వేసినట్టు ఎండాకాలం వేయకూడదు. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటర్ ఉంటాయి, పలానా చెరువు నుంచి వీళ్ళు వాటర్ విడుదల చేయట్లేదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే పెట్టాలి. బోర్లు ఎండిపోయినప్పుడు కొన్ని దగ్గరలో బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోయినప్పుడు మరి కొంత దగ్గరలో ఎండిపోతుంది. అసలు ఏంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి కదా. అది చెప్పకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు 100 రోజులలో నీది అంత అయిపోయింది. నువ్వు ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిరండి, నాగార్జున సాగర్ కింద ఎన్ని ఎకరాలు వండాలి, ఎట్లెట్లా వండాలనో వాళ్ళు చూసుకుంటారు.
అక్కడ పొలాలు ఎండిపోతే కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటావు. శ్రీరామ్ సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్ కింద ఉన్నప్పుడు వర్షాకాలం ఎంత వేసుకోవాలి, ఎండాకాలం ఎంత వేసుకోవాలి అని చెప్పి అక్కడ రైతులకు తెలుసు, తెలవకపోతే చెప్పాలి. అంటే ఎండిపోయిన ప్రతి పొలానికి కాంగ్రెస్ వాళ్ళే కారణం అంటావు. మేము అట్లా అని చెప్పి కాంగ్రెస్ని వెనకేసుకురావాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడైతే నష్టపోయారో ఆ రైతులకు నష్టపరిహారం ఇస్తూ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఉందో ఆ ఫసల్ బీమా వర్తించేటట్టు చేయాలి ఒకటి. రెండోది భవిష్యత్తులో రైతులను గైడెన్స్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీది ఉంటుంది, ప్రతిపక్షాలది ఉంటుంది, అగ్రికల్చర్ అధికారులది ఉంటుంది, చదువుకున్న వాళ్ళందరిది ఉంటుంది. ఆ రకంగా చేయాలి. పొలాలు వేసి ఎండబెట్టుకునే బదులు భవిష్యత్తులో రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుందని ఈ దొంగ వేల కెమెరాలు తీసుకెళ్ళి, వందల కెమెరాలు, వేల కెమెరాలు తీసుకెళ్ళి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి అది రైతులను పరామర్శించినట్టు లేదు, ఆ బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్టుంది. ఈ దొంగ మారితే మేమే చెప్తాం మీకు మారుతాడని చెప్పేసి ఇవి మాత్రం ఫోటోలకు ఫోజ్ ఇచ్చినట్టే ఉంది. ఎందుకంటే అప్పట్లో ఆర్టీసీ బస్సు లోయల పడిపోయి 40-50 కుటుంబాలు ఒకటే గ్రామానికి సంబంధించి చచ్చిపోతే పరామర్శించడానికి వెళ్ళలేదు. వరదలు వచ్చి ములుగు డిస్టిక్లో ఒక గ్రామమే కొట్టుకుపోయింది. అక్కడ ఉండే వందలాది వేలాది మేకలు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి, ఆవులు కొట్టుకుపోయినాయి, బర్రెలు కొట్టుకుపోయినాయి, పొలాలు కొట్టుకుపోయినాయి, మక్క చేనులు కొట్టుకుపోయినాయి. ఆ రోజు కూడా బయటకు వెళ్ళనోడు ఇప్పుడే ఎందుకు వెళ్ళిండు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అనేక సార్లు ఖమ్మం జిల్లాలో, ములుగు జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు పరామర్శించని కేసీఆర్ ఇప్పుడే వచ్చిందంటే ఈయన పక్తు రాజకీయ నాయకుడు అని మాకు అర్థమవుతుంది. ఈయన మారితే మేమే చెబుతాం, ఇంకా మారినట్టు లేదు. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ప్రభుత్వంతో మాట్లాడి ఫసల్ బీమా కింద మీకు డబ్బులు వచ్చేటట్టు మనం అందరం కొట్లాడదాం. ఆ రకంగా మనం చేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.